హలో వ్యూవర్స్ అందరికీ నమస్తే. సో, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తుంది విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టాండ్. ఆసియాలోనే ఒక అతిపెద్ద బస్ స్టాండ్. మన ఇండియాలో కూడా అన్నిటిలో కల్లా ఒక అతిపెద్ద బస్ స్టాండ్ అన్నమాట. సో, అది ఇందులో మనకి ఈ వీడియోలో మీకు విజయవాడ బస్ స్టాండ్ మొత్తం ఒక రౌండ్ చూపిస్తాను మీకు. ఇందులో టోటల్‌గా ఇప్పుడు ఇక్కడ 4 బ్లాక్స్ ఉంటాయన్నమాట. ఇది అరైవల్ బ్లాకు, డిపార్చర్ బ్లాకు, అలాగే ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు అని చెప్పేసి ఆర్టీసీ హౌస్ బ్లాక్ అని చెప్పేసి 4 బ్లాక్స్ ఉంటాయి. సో విజయవాడ బస్ స్టాండ్ అనేది మనకి 61 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి టోటల్గా మనకి బస్ స్టాండ్లో. సో ఇప్పుడు మీకు వస్తుంది ఇదంతా విజయవాడ బస్ స్టాండ్ లోపలే అనమాట. ఇక్కడ చూస్తే అడ్వాన్స్ రిజర్వేషన్ కౌంటర్స్ ఇది ఏపీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ కౌంటర్. అలాగే మన క్లాక్ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో అది ఇదంతా వచ్చేసి బస్ స్టాండ్ లోపల అనమాట. అక్కడ చూసారా క్యూలో నుంచున్నారు అంటే మనకి కొన్ని వాటికి ఎక్స్ప్రెస్ కౌంటర్లకి టికెట్స్ ఇస్తారనమాట. సో ఆ క్యూ లైన్ అది. ఇవి వచ్చేసి ఏ ప్లాట్ఫామ్లో ఏ ఊర్లకి వెళ్ళే బస్సులు ఉన్నాయని చెప్పేసి ఇది కూడా తీసుకొని ఒక వీడియో తీశాను. టోటల్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 61 ప్లాట్ఫామ్స్ మీరు చూడొచ్చు. ఇది మొన్న సంక్రాంతికి చిన్న డిజైన్ లాగా వేశారనమాట బస్ స్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ. సమాచార కేంద్రం, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వైరీస్ అక్కడ సమాచార కేంద్రం కనిపిస్తుంది కదా. సో అక్కడికి వెళ్తే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ బస్ సర్వీస్ సంబంధించి వాళ్ళు డీటెయిల్స్ అనేవి చెప్తారన్నమాట మనకి ఈ సమాచార కేంద్రంలో, ఎంక్వైరీ సెంటర్లో. ఇది వచ్చేసి బస్ పాస్ కౌంటర్ అనమాట. మనకి విజయవాడలో మనకి జనరల్ బస్ పాస్ కానీ మనకి కృష్ణవేణి బస్ పాస్ ఇలా ఉంటాయి కదా, అట్లన్నీ అలాగే స్టూడెంట్ బస్ పాస్ ఇవన్నీ ఇక్కడే ఇస్తారనమాట. సో ప్రస్తుతానికి అది క్లోజ్డ్లో ఉంది. మామూలుగా అదే అనమాట, మనకి స్టూడెంట్స్ అందరూ ఇక్కడికే వచ్చి తీసుకుంటారు అనమాట బస్ పాస్. మామూలుగా అయితే స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు పెద్ద క్యూ లైన్లు, భారీ క్యూ లైన్లు ఉంటాయి ఇక్కడ. సో ఇది కూడా బస్ స్టాండ్ వ్యూ అనమాట లోపల నుంచి. ఇది చెప్పా కదా 4 బ్లాక్స్లో, అందులో ఈ ఆర్టీసీ హౌస్ బ్లాక్ అనమాట. ఇది మెయిన్ ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన అన్ని ఇక్కడే జరుగుతాయి అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్టీసీ సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఇక్కడే వర్క్ చేస్తారు. ఏపీఎస్ఆర్టీసీ మెయిన్ అనేది ఇక్కడే ఉంటుంది అనమాట. ఈ ఆర్టీసీ బ్లాక్లోనే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు చూసేది అది సిటీ బస్ స్టాండ్ అనమాట వ్యూ. అది సిటీ బస్ స్టాండ్ కూడా ఇక్కడ వెళ్తున్నాయి చూసారు బస్సులో, అది సిటీ బస్ స్టాండ్ వ్యూ. ఇందాక నుంచి స్టార్టింగ్ నుంచి మనం చూస్తుంది అది మనకు అన్ని ఊర్లు వెళ్ళే బస్, ఇది మెయిన్ బస్ స్టాండ్. ఇది సిటీ బస్ స్టాండ్ ఇందాక మీరు చూసింది. పక్కనే మనకి రైల్వే ట్రాక్ కూడా చూడొచ్చు. మన బస్ స్టాండ్ పక్కనే మనకి రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఇంకో బ్లాక్ అనమాట, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అని చెప్పేసి. మనకి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది చూసారా, అంతకుముందు ఆఫీస్ కూడా ఇప్పుడు ఇది ఇందులోనే ఉందన్నమాట. ఈ బ్లాక్లోనే ఆఫీసులు, అలాగే కొన్ని ఆఫీసెస్ అనేవి మనకి ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ఈ పేర్లు, దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ ఈ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీఎస్ఎస్డిసి అనేది లేదంట, అది స్కిల్ డెవలప్మెంట్ది. అది నేను కనుక్కున్నాను. ప్రస్తుతం అంతకుముందు అయితే ఉండేది, ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదని చెప్పారు. ఇది బస్ స్టాండ్ అరైవల్ అనమాట. మనకి అటుపక్క మనకి కనదుర్గం ఫ్లైఓవర్ నుంచి వస్తాం చూసారా, అటు నుంచి ఇప్పుడు ఈ బస్ అనేది వచ్చిందనమాట. అది వచ్చి ఇలా లోపలికి వచ్చింది ఇప్పుడు బస్ స్టాండ్ లోపలికి, మెయిన్ బస్ స్టాండ్ లోపలికి.
సో ఈ రోడ్ వచ్చేసి ఆ రోడ్డే అనమాట. మనకి కనకదుర్గం ఫ్లైఓవర్ నుంచి ఇలా కనెక్ట్ అయ్యింది అనమాట. ఇలా కనెక్ట్ అయ్యే రోడ్ ఇది. సో మనకి బస్ స్టాండ్ ఆపోజిట్లోనే మనకి ఫుడ్ కోర్ట్ అని చెప్పేసి ఇలాగా ఇవి ఉన్నాయన్నమాట. మనకి బస్ స్టాండ్ దగ్గరే రాజీవ్ గాంధీ పార్క్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు కదా, ఐ లవ్ విజయవాడ అనే స్లోగన్ కూడా ఇక్కడ ఉంది, మనం చూడొచ్చు. మనకి బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఆర్చ్, ఇది పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ పరిరక్షణ ద్వారం. విజయవాడ బస్ స్టాండ్ ఎంత పెద్దదంటే నాకు విజువల్స్ క్యాప్చర్ చేయడానికే దాదాపు 10 మినిట్స్ 10 మినిట్స్ వీడియోని క్యాప్చర్ చేయడానికి నాకు 2 అవర్స్ టైం పట్టింది ఈ బస్ స్టాండ్ మొత్తం తిరిగి వీడియోస్ క్యాప్చర్ చేయడానికి. అంత పెద్దదనమాట విజయవాడ బస్ స్టాండ్. ఒక ఏషియాలోనే ఒక అతిపెద్ద బస్ స్టాండ్లో విజయవాడ ఒకటంటే మీరు ఆలోచించుకోవచ్చు మన బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్ ఎంత పెద్దదో. సో ఇక్కడ చూస్తుంది ఇది వాయిస్ స్క్రీన్స్ అనమాట. వాయిస్ స్క్రీన్స్ అని అంతకుముందు ఇందులో థియేటర్ ఉండేది అనమాట బస్ స్టాండ్లో. ప్రస్తుతం అయితే క్లోజ్ అయిపోయింది. ప్రస్తుతం అంటే కొన్ని ఏళ్ళు అయిపోయింది క్లోజ్ అయిపోయి కూడా. ఎందుకు క్లోజ్ చేసేసారో తెలియదు మరి. ఈ వాయిస్ స్క్రీన్స్ అనేది మల్టీప్లెక్స్ లాగా అనమాట, బస్ స్టాండ్లో కట్టారు. కానీ ఇప్పుడైతే క్లోజ్ స్టేట్లో ఉంది, ప్రస్తుతం అయితే వర్కింగ్లో లేదు. ఇది కూడా మనకి ఒక బ్లాక్లో ఉంటుంది అన్నమాట, డిపార్చర్ బ్లాక్లో ఈ వాయిస్ స్క్రీన్స్ అనేది ఉంటుంది. ఇది ప్రస్తుతం అయితే వర్కింగ్లో లేదు. బస్సులు బయలుదేరే స్థలం, అదే డిపార్చర్ బ్లాక్ అని చెప్పా కదా. సో అదనమాట, అది బస్ డిపార్చర్ బ్లాక్, అరైవల్ బ్లాక్ అని ఉంటుంది అది. ఇది మనకి బస్ స్టాండ్ పక్కనే డిజాస్టర్ రెస్పాన్స్ అని చెప్పేసి, ఫైర్ రెస్క్యూ సర్వీస్ అని చెప్పేసి ఉండిద్ది అనమాట. ఇది అగ్నిమాపక కేంద్రం అంటారు కదా, అది బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఇది. సో ఇది యాక్చువల్గా మెయిన్ సర్కిల్ అనమాట. ఒక వైపు నుంచి ఇక్కడ నుంచి బందర్ రోడ్, ఏలూరు రోడ్ డివైడ్ అవుతాయి. ఇప్పుడు ఇటు పక్క చూపించే డైరెక్షన్లోనే అదే బస్ స్టాండ్ వైపుకి వెళ్ళేదారి అనమాట. ఆటోలు అవన్నీ వెళ్తున్నాయి కదా. సో ఇది సిటీ బస్ స్టాండ్కి ఎంట్రన్స్ అనమాట. ఇది సిటీ బస్ స్టాండ్లోకి వెళ్ళేదారి ఇది. ఈ సర్కిల్ నుంచి మనకి కేఆర్ మార్కెట్, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బస్ స్టాండ్ వైపు ఇలాగ 4 డివైడ్ అవుతాయి అనమాట. ఒకటి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది అది. సో ఇది వచ్చేసి సిటీ బస్ స్టాండ్కి ఎంట్రన్స్ దగ్గర ఇప్పుడు మీరు చూస్తుంది విజువల్స్. సిటీ బస్ స్టాండ్ కూడా మంచిగానే బాగా డెవలప్ చేశారు అనమాట. ఆల్రెడీ మామూలుగానే పెద్దది, కాకపోతే ఇంకా బాగా చేశారు. మీకు అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి మనకి సిటీ బస్ స్టాండ్ వ్యూలో. లోపల కూడా తర్వాత చూస్తారు మీరు. సో అవి చూసారు కదా, మనకి సిటీ బస్సులు, సిటీ వరకు సిటీ సర్వీస్ ఉన్న బస్సులని ఇక్కడికి వాటిలో రాసి ఉంటాయి అనమాట. ఎక్కడ ఏ ఏరియాకి వెళ్తుంది, సింగినగర లేదంటే ఏలూరు రోడ్డ, గన్నవరం అలాగా మనకి ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఏదే ప్లాట్ఫామ్కి వస్తుందని చెప్పేసి సిటీ బస్ స్టాండ్లో కూడా. ఇది సిటీ బస్ స్టాండ్ లోపల అనమాట. ఇందులో ప్లాట్ఫామ్స్ చూస్తారు కదా, ఆ ప్లాట్ఫామ్స్ లోపల అనమాట. ఇక్కడ కూడా చూస్తే మీకు ఫ్యాన్స్ అవన్నీ సిట్టింగ్కి ఇవంతా నీట్గా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ.